హాయ్ అండి. నేను ఒకటి బీడీలు చేసే విధానం అని వీడియో పోస్ట్ చేశాను. దానికి మంచి రీచ్ వచ్చింది. అండ్ అందులో చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. ఈరోజు వీడియో ఏంటి అంటే అసలు బీడీ కంపెనీ ఎలా ఉంటది అనేది మీతో షేర్ చేసుకుంటాను. బీడీ కంపెనీ అంటే వాళ్ళు కావాల్సినంత ఆకు, తంబాకు 2 కూడా తీసుకొనొస్తారండి. వాళ్ళకు తగినంత పోర్షన్ తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ గూడా అందులో పెట్టుకుంటారు. ఇలా క్యాలిక్యులేటర్స్, కారడ్లు అన్నీ యూజ్ అయ్యేటివన్నీ గూడా వాళ్ళు తీసుకొచ్చుకొని రూమ్‌లో అయితే పెట్టుకుంటారు. క్యాలిక్యులేటర్ ఎందుకు అంటే మనం ఎన్ని బీడీలు పెట్టాము అనేది ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మనకు మనీ అనేది సెండ్ చేస్తారు. లేకపోతే చేతికైనా ఇస్తారు. ఇలా మనకు చాటలుంటాయి. మనం తీసుకొని వెళ్ళిన బీడీలన్నింటిని గూడా ఎక్కడంటే అక్కడ వెయ్యకూడదు. ఇలా వాళ్ళిచ్చే చాటలో మనము సీరియల్‌గా 4 పెట్టి మనం ఎన్నైతే బీడీలు తీసుకొచ్చినామో అన్ని బీడీలు ఇలా పెడితే వాళ్ళు మంచి బీడీలని ఎంచుకుంటారండి. పాడైన బీడీలని వాళ్ళు తీసేసి మనకు ఇచ్చేస్తారు. లేదంటే పక్కకి సైడ్‌కి పెట్టేస్తారు. అలా ఉంటది. ఇవి ఏంటి అంటే పత్ర అండి. మనము ఆకు వాళ్ళిస్తారు గదా! ఏ కంపెనీ సైజు ఆ కంపెనీ పత్ర ఉంటది. దాని సైజు మనం కట్ చేసి బీడీ అనేది జెయ్యాలి. అలా ఉంటదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను నాకు తెలిసినది షేర్ చేస్తాను. చెయ్యమని ఎంకరేజ్‌మెంట్ కాదండి. ప్రతి ఒక్క విలేజ్‌లో అయితే ప్రతి ఒక్క లేడీస్ గూడా బీడీల పైనే ఆధారపడి ఉంటారు. చేన్ల పని రాదు. ఇంకా వేరేది ఏదైనా జాబ్‌కెళ్దామన్నా గూడా వాళ్ళకి రాదు గాబట్టి బీడీలు చేస్తారు. ఇదేంటి అంటే మనము తంబాకు ఆకు ఎంత తీసుకుంటామో అంత బాటు దీంట్లో వేసి మనకు కొలిచి ఇస్తారు. ఇది తంబాకండి. పొడి తంబాకే మనకు ఇస్తారు. వాళ్ళు ఈ తంబాకు ఆకు 2 గూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం ఖాళీ ఆకుని వాళ్ళ సైజు కత్తిరించి బీడీ చేసి వాళ్ళకు ఇవ్వాలి అంతే అండి. ఇది ఈరోజుటి వీడియో.